Mirapakai.com వ్యూవర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. వెల్కమ్ సార్. బ్రహ్మాజీ గారు, మిరపకాయలో మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? మిరపకాయ సినిమా అనేది టైటిల్ యాక్చువల్గా కొంతమంది హీరోలకి కొన్ని టైటిల్స్ బాగున్నాయి అనుకుంటాం, బట్ కొన్ని టైటిల్స్ వినగానే పలానావాడు బాగుంటాడు అనుకుంటాం. బట్ ఈ టైటిల్ వినగానే ఓన్లీ రవితేజ టైటిల్, మిరపకాయ అనగానే రవితేజ. సో ఆ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టరు. సో మిరపకాయ గురించి చెప్పాలంటే కొంచెం కారం వెటకారం రెండు కలిస్తే మిరపకాయ అంతే చెప్తాను. హరిశంకర్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? ఇప్పుడు కారం వెటకారం ఎందుకన్నానంటే ఆ రెండిట్లో హరీష్ శంకర్లో ఉన్నాయి. టైటిల్కి తనకి చాలా దగ్గర, అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఎప్పుడు కారం కారంగా ఉంటాడు. దాంతోపాటు చాలా వెటకారం సెటైర్లు ఉంటాయి. ఎప్పుడు రిలాక్స్గా ఉంటాడు అతను, ఉంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ సెట్లో. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, అరుస్తుంటాడు, జోకులు వేస్తుంటాడు, కౌంటర్లు వేస్తుంటాడు. సో తన క్యారెక్టర్, హరీష్ క్యారెక్టర్ మీరు మిరపకాయ సినిమాలో చూడవచ్చు. ఈ ప్రత్యేకంగా హరీష్ ఎందుకు చెప్తున్నానంటే, హీరో క్యారెక్టర్ రవితేజ కన్ఫర్మ్ అయిన తర్వాత స్క్రిప్ట్లో బ్రహ్మాజీ చేయాలని క్యారెక్టర్ నా గురించి రాశాడు. మాకున్న ఇంటిమసీయో, మా ఇద్దరున్న రిలేషన్షిప్ నిన్ను ప్రాపర్గా వాడుకుంటలేదు నా, అంటే షాక్ సినిమాలో నేను చేయాలి, మిస్ అయింది కొన్ని కారణాల వల్ల. బట్ నెక్స్ట్ సినిమాలో బ్రహ్మాజీ ఏంటి చూపిస్తానని మాట ఇచ్చి ఆ మాట తను నిలబెట్టుకున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హరీష్ శంకర్. మిరపకాయలో రవితేజన హరీష్ శంకర్ గారు, ఒకడు వెటకారం, ఇంకొకడు కారం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న మమకారమే మిరపకాయ. రవితేజ గారితో ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు వర్క్ చేశారు. మిరపకాయలో మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? మిరపకాయలో మీ ఇద్దరు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, ఎందుకంటే బేసికల్లీ మీ ఇద్దరం మంచి బాగా క్లోజ్ ర్యాపో ఉన్న ఇండస్ట్రీ, బాగా క్లోజ్ మీ ఇద్దరం. సో ఇప్పుడు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటాం, ఇంచుమించుగా వారానికి 3-4 సార్లు కలుస్తుంటాం. సో మీరు స్క్రీన్ మీద చూస్తుంటే మటుకి మీ ఇద్దరు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, బిహేవ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకు తను ఇదే క్యారెక్టర్ వేరే హీరో అయితే అంత బాగా రాదు. ఎందుకంటే మా ఇంటిమెన్సీ అయితే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్, సరదాగా ఏడిపించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సో రవి ఉండడం వల్ల నాకు బాగా హెల్ప్ అయింది. మా కెమిస్ట్రీ అటువంటిది. సో అది మా పర్సనల్ రిలేషన్షిప్ సినిమా కూడా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్స్తో మీకున్న అటాచ్మెంట్ ఎలాంటిది? అంటే వాళ్ళిద్దరితో నాకు ఎఫ్ఐఆర్లు అంటే లేవు. అటాచ్మెంట్ అంటే నేను రీచాతో వర్క్ చేయలేదు, అంటే కాంబినేషన్ లేదు. సో నా సీన్ అనేది దీక్షతో ఉంటాయి. షీఈ్ వెరీ నైస్ గర్ల్. అలాగే రీచా కూడా షీఈ్ బ్యూటిఫుల్. సో ఇద్దరు చాలా బాగున్నారు, చాలా మంచి వాళ్ళు, బాగా యాక్ట్ చేశారు. మిరపకాయలో మీకు నచ్చిన పాట చెప్పండి. ఒక్క సినిమాలో జనరల్ ఒక పాట బాగుంటుంది, బట్ ఈ మధ్యకాలంలో మిరపకాయ ఆడియోలో అన్ని సాంగ్లు నచ్చిన నాకు. చిలక చిలక సాంగ్ కానీ, టైటిల్ సాంగ్ కానీ, ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ ఐ లైక్. మీతో నటించిన మిగతా కో ఆర్టిస్టుల గురించి చెప్పండి. నాతో నటించిన మిగతా కో ఆర్టిస్టులు నాగబాబు గారు. నాగబాబు గారితో నాకు సీన్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే రవితేజతో, అలాగే దీక్ష, ఆలీ. ఫస్ట్ టైం ఆలీతో చాలా బ్యూటిఫుల్ సీన్స్. అందరినీ నేను ఇప్పుడు చేయలేదు అటువంటి క్యారెక్టర్. సో ఆలీతో కెమిస్ట్రీ చాలా బాగుంది సినిమాలో. అంతే. ప్రొడ్యూసర్ గురించి ఏమైనా చెప్తారా? ప్రొడ్యూసరు ఆయన రమేష్ ఉప్పాల్ గారు. ఆయన షూటింగ్కి వచ్చినట్టు ఉండేది కదా, ఆయన ఏదో పార్టీకి వచ్చినట్టు ఉండేది. ఎప్పుడు పార్టీ మ్యాన్, సరదాగా పార్టీలు, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ వేరు. సో అలాగే ఆయన ఎప్పుడు వచ్చినా సరదాగా వెళ్ళి ఈవినింగ్ పబ్కి వెళ్దామండి, పార్టీకి వెళ్దామని అదే ఇది తప్పించి ఆయన సీరియస్గా సినిమా ఏం జరుగుతుంది, ఎలాగా ఏంటి
ఆ టెన్షన్ లేదు. అది చూసుకోవడం రవి, హరీష్ అందరూ అలాగే మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ ఉన్నారు. సో ఆయన ఏదో గెస్ట్గా వచ్చి వెళ్ళిపోయేవారు అంతే. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎన్టీఆర్తో సూరి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాను. అలాగే రామ్ చరణ్ తేజ్ ధర్ని డైరెక్టర్గా ఒక సినిమా చేయబోతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్తో ఒకటి ఉంది, అలాగే రవితేజతో ఉంది, కొన్ని ఇంకా ఫైనలైజ్ అవ్వాలి. రాంప్రసాద్ ఫోటోగ్రఫీ గురించి చెప్తారు. రాంప్రసాద్ నాకు నచ్చిన కెమెరామెన్లో బాగా ఇష్టమైన వ్యక్తి, అంటే మంచి ఫ్రెండ్ నాకు. మా ఇద్దరి కాంబినేషన్లో ఫస్ట్ తనతో చేసింది నీకోసం, తన ఫస్ట్ పిక్చర్ అది శ్రీను వైట్ల. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ అలాగే వెళ్తుంది. మా ఇద్దరి కాంబినేషన్ మొన్న మర్యాద రామన్ సినిమాలో మాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. బ్రహ్మాజీ ఇంత అందంగా ఉంటాడా, ఇంత బాగుంటాడా అనే కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అది ఓన్లీ జస్ట్ బికాజ్ రాంప్రసాద్. ఈ సినిమాను కూడా అందరు ఆర్టిస్టులు పండులా ఉంటారు, చాలా మంచి కెమెరామెన్. జనరల్ హీరోయిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు అందరూ, బట్ అందరు ఆర్టిస్టులు చాలా బాగున్నారు. మోరేజ్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. తమన్ మ్యూజిక్ గురించి? అతను రాక్ స్టార్ అయిపోయాడు ఈ మధ్య. ఎక్కడ చూసినా తమన్ పాటలు ఏం పడుతున్నాయి, ఏ సినిమా చూసినా. ప్లస్ రవితేజ సాంగ్స్ అంటే ఒక ఎఫెక్షన్తో చేస్తాడు, ఎందుకంటే తన ఫస్ట్ పిక్చరు రవితో వర్క్ చేయడం. సో రవి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మ్యూజిక్ ఉంటుంది. సో వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే.